పక్కన ఉన్న భీముడిని చూసి కొంచెం భీముడిని దూరంగా కూర్చోబెట్టి భీముడికి నాకు మధ్య నలుగురు నించుంటేనే నేను చెప్తానంటాడు. భీమా నీకెందుకురా యుద్ధం, నువ్వేం చేసుకోవాలి, నువ్వు వంటగదిలో కూర్చొని వంటలు చేసుకొని చేసిన వంటలన్నీ నువ్వే తినాలి. నువ్వు పొద్దున్నే లెగిసి ఏం చేస్తావు, అక్కడ ఇక్కడ వెళ్ళి దీన్ని దాన్ని కొట్టుకొచ్చి దానికి మంచి మ్యారినేషన్ చేసి దాన్ని తందూరి గ్రిల్లో గ్రిల్ చేసి నువ్వు వంట వండుకొని తిని బ్రతకాల్సిన మనిషివి నువ్వు. నీకెందుకురా యుద్ధం, యుద్ధం అంటే ఏమనుకుంటున్నావు, యుద్ధం అంటే కొంచెం ఒళ్ళు వంచాలి, నీకు ఒళ్ళు వంగుద్దా భీమా, నువ్వు తిని పడుకునే బ్యాచు. అందులోనూ నీకసలు ఎక్కడైనా పరాక్రమం ఉందా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నిన్ను, ఎందుకు పనికిరాని వాడివి నువ్వు, తిని పడుకునే మనిషివి నువ్వు. అందులో చూసి మాట్లాడుతున్నాడా అంటే ఉలూకుడు కళ్ళల్లో చూడలేక మళ్ళీ గుర్తు చేశాడు, మాట్లాడుతున్న మనిషిని నేను కానీ మాటలు దుర్యోధనుడివి, కాబట్టి దయచేసి మీరు దుర్యోధనుడిని ఊహించుకోవాల్సినది. అందులోనూ నీ భార్యని బట్టలు విప్పి నించోబెడుతున్నప్పుడు దుశ్శాసనుడు ఏం పీకగలిగావు అక్కడ, ఏమీ పీకలేక అందరి ముందు వచ్చి కొట్టి చంపలేక నా చేతులు కాల్చేయమన్నావు. అలాంటిది నువ్వు దేనికి పనికొస్తావు నువ్వు అంటే, నువ్వు వంటలు చేసుకొని తినటానికి పనికొస్తావు తప్ప నువ్వు యుద్ధానికి పనికొచ్చే మనిషివి కాదు. అందులోనూ అందరు ముందు ప్రగల్భాలు వేరే, దుశ్శాసనుడు గుండె జీలుస్తాను, వాడు రక్తం దాగుతాను, దుర్యోధనుడు తొడలిరగ్గొడతాను అని. కాబట్టి నీకు యుద్ధానికి అసలు పనికిరాని ఒక ఒబీస్ పర్సన్వి నువ్వు. నీకు మళ్ళీ పనికి మాలిన ప్రగల్భాలు నువ్వు భీమా. దుశ్శాసనుడు గుండె చీల్చి నువ్వు రక్తం దాగటం, నా తొడలు విరిచేసి నన్ను పడగొట్టడం, అది కురు వృద్ధులందరూ పెద్దవాళ్ళు చూస్తుండగా. కాబట్టి నువ్వు మాటల రాయుడివి, కోతల రాయుడివి కానీ పనిచేసేవాడివి కాదు. పొయ్యి వెనకున్న సైనికులకి వంట చేసుకొని బ్రతుకుపో అన్నాడు భీముడిని. అప్పుడు భీముడు కళ్ళన్నీ ఎరుపెక్కి భీముడు ఉలూకుడిని చూస్తుంటే, ఇప్పుడు నలుగురు సరిపోయేలా లేరు, 40 మంది వచ్చి నించోండి ముందు. భీమా నేను ముందే చెప్పాను, నేను దూతని, నేను మెసేజ్ మాత్రమే తీసుకొచ్చాను, కాబట్టి భీముడిని కొంచెం కంట్రోల్ చేయండి. భీముడు కొంచెం ముందుకు వచ్చేలా ఉన్నాడు, నాకు భయం వేస్తుంది, ధర్మరాజా నువ్వు గ్యారంటీ ఇచ్చావు అంటే ఓకే